हाई फ्रेंड्स నేను మీ రాజేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓం లక్ష్మీ నారాయణాయ నమః। ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో 2024 సంవత్సరంలో దీపావళి పండుగ ఏ తేదీన వచ్చింది, అమావాస్య తిథి ప్రారంభం మరియు ముగింపు సమయాలు, అలాగే ఏ తేదీన దీపావళి పండుగను జరుపుకోవాలి అనేది తెలుసుకుందామండి। ఇంట్లో ప్రతికూల శక్తులను తొలగించి నూతన వెలుగులను తీసుకొచ్చే గొప్ప పండుగ దీపావళి అండి। ప్రతి ఒక్కరూ ఈ దీపావళిని ఎంతో ఆనందంగా సంతోషంగా జరుపుకునే పండుగ। ఆరోగ్యం, ధనం, సంతోషం కోరుకుంటూ సెలబ్రేట్ చేసుకునే పర్వదినమే దీపావళి। ఆశ్వీజ బహుళ అమావాస్య రోజు ఈ దీపావళి పండుగను జరుపుకుంటామండి। ఈ 2024 సంవత్సరంలో ఏ తేదీలో వచ్చిందో చూద్దామా। 2024 సంవత్సరం అక్టోబర్ 31వ తారీఖు గురువారం రోజు దీపావళి పండుగ అండి। దీపావళి పండుగకు అమావాస్య తిథి ముఖ్యం కదా। మరి ఇప్పుడు అమావాస్య తిథి ప్రారంభం మరియు ముగింపు సమయాలు తెలుసుకుందామా। అమావాస్య తిథి ప్రారంభం వచ్చేసి అక్టోబర్ 31వ తారీఖు గురువారం మధ్యాహ్నం 3:52 ప్రారంభమై నవంబర్ 1వ తారీఖు శుక్రవారం సాయంత్రం 6:16 అమావాస్య తిథి ముగుస్తుందండి। మరి ఇప్పుడు మనం తిథిని చూస్తే అక్టోబర్ 31వ తారీఖు దీపావళి జరుపుకోవాలా లేకపోతే నవంబర్ 1వ తారీఖు దీపావళి జరుపుకోవాలా అనే సందేహం చాలామందిలో ఉంది కదండి। దానిని ఇప్పుడు క్లియర్ చేసుకుందాం ఫ్రెండ్స్। మనకి మామూలుగా అన్ని పండుగలకు సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథినే మనం ఆ రోజంతా ఆ పండుగను జరుపుకుంటాము। అలాగే ఆ తిథి ప్రకారం ఉదయాన్నే సూర్యోదయానికి తిథి ప్రకారమే ఆ రోజంతా పాటిస్తూ ఉంటాం ఆ పండుగని। అయితే దీపావళి పండుగకు మనకి అమావాస్య అర్ధరాత్రి తిథి చాలా ముఖ్యం కదా। ఆశ్వీజ అమావాస్య తిథి అనేది ఆశ్వీజ మాసంలో అమావాస్య తిథి దీపావళికి చాలా ముఖ్యమండి। మనకి మరి 31వ తేదీ రాత్రి మొత్తము అమావాస్య తిథి ఉందండి। నవంబర్ 1వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అమావాస్య తిథి ఉంది। మనము దీపాలు అన్నీ ఈవినింగ్ వెలిగిస్తూ ఉంటాం కాబట్టి దీపావళి పండుగ అనేది 31వ తారీఖు జరుపుకోవాలండి। అలాగే పండితులు కూడా అదే సూచిస్తున్నారు। ధనలక్ష్మి పూజను ఈరోజు చేయటం వల్ల ధనధాన్యాలు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి। అలాగే దీపావళి లక్ష్మీ పూజతో తమ వ్యాపారాలు వృద్ధి చెందుతాయని వ్యాపారస్తులు నమ్ముతారండి। బంగారం, వెండి పూజలో పెట్టి పూజ చేయడం శుభప్రదమని భక్తుల నమ్మకం। అలాగే లక్ష్మీదేవికి నువ్వుల నూనెతో పూజ చేయటం చాలా శ్రేష్టం। ఆ రోజు నువ్వుల నూనెతో దీపాలు వెలిగించుకోండి। పూజ రూమ్లో కావాలంటే ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయొచ్చు। కంపల్సరీగా గడప దగ్గర తులసి మాత దగ్గర మాత్రం ఆ రోజు నువ్వుల నూనెతో దీపాలు వెలిగించండి। ఇళ్ళంతా దీపాలతో నింపండి। ఇంకా ఆనందంగా సంతోషంగా ఈ దీపావళిని జరుపుకోండి। ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను। ఓం శ్రీ మాత్రే నమః। ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్। బాయ్ ఫ్రెండ్స్, నమస్తే, మరొక వీడియోలో కలుసుకుందాం।